పచ్చి రొయ్యలు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు నేను మీకు రొయ్యల ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తున్నాను. అందులో కాజు కూడా వేస్తున్నాను. సేమ్ ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా అయితే నేను ఆయిల్ వేసానండి, తర్వాత పచ్చి రొయ్యలు వేసాను. నిదానంగా ఇలా ఒక్కొక్కటిగా మీకు వేస్తూ చూపిస్తూ ఉంటాను. మీరు కూడా నా ఛానల్ని ఫాలో అయిపోండి. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రొయ్యలు లైట్గా మగ్గినాయి అంటే చాలండి, రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా బయటకు వచ్చిన వాటర్ని వేస్ట్గా పడేయకూడదండి. ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు అలానే ఉంచుకుందాము. ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత చూడండి, వాటర్ మీకు క్లియర్గా కనపడితే ఎన్ని వాటర్ వచ్చాయో ఏంటో చూసారు కదా. ఈ విధంగా వాటర్ బయటకు వచ్చేస్తాయి. కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను కదా. పసుపు వేసినాక సాల్ట్ వేస్తానండి. సాల్ట్ నేను టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కలుపుకున్నాక హైలోనే ఉంచి మూత పెట్టి ఈ వాటర్ మొత్తం మగ్గిపోయేంత వరకు ఉంచేస్తాను. ఈ విధంగా వాటర్ మొత్తం కూడా మగ్గిపోయినాయి. చూద్దామా, ఇలా వాటర్ మొత్తం మగ్గిపోయి ఆయిల్ మాత్రమే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం కలిపేసుకుని దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. వేసి మొత్తం కూడా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకున్నాక కింద మాడకుండా కలుపుకోండి. నేను ముందుగా ఆయిల్ వేయకుండా జీడిపప్పు వేయించుకున్నాను. ఆ జీడిపప్పుని ఇందులో వేసుకుంటున్నా. మధ్యలో తగులుతూ ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఇలా తినుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ తినని వాళ్ళైతే నేను చూపిస్తున్న విధంగా మీరు మీ ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా నన్ను మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.